లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూసారా మా బుజ్జి శివయ్యని, ఎంత బాగున్నాడు కదా శివయ్య. ఆయనకు చిన్న రోజా పువ్వు ఇడిగింది, మా ఇంట్లోదే పెట్టాను ఆయనకు. చాలా చిన్న ఆయన కదా, ఆయన కనిపించదు మొహం, పెద్ద పువ్వు పెడితే, అందుకు చిన్న పువ్వు దొరికితే పెట్టిన. ఇంకొక విషయం అండి, అమ్మవారికి మనం పెడతాం కదా పువ్వు, ఆ పువ్వు మీద ఎర్ర పువ్వు పెట్టి దాని మీద కొంచెం తేనె వేయండి. అమ్మవారు చాలా ఇది అమ్మకి ఇష్టమంట, వేసి చూడండి, చాలా మంచిది. గజలక్ష్మి అమ్మవారు కూడా పూజిస్తే కూడా చాలా మంచిది. చూసారా, అమ్మ చాలా బాగుంది కదా, అష్టలక్ష్మి అమ్మవారు. అష్టలక్ష్ములు మన ఇంట్లోనే ఉంటారు, అమ్మ పోటు తెచ్చుకొని పెట్టుకున్న చాలా మంచిది. దీపంలో అమ్మవారికి ఇష్టమైన యాలక, లవంగము, పచ్చకర్పూరము, జవాదు, అక్షంతలు అన్నీ వేయండి, చాలా మంచిది. వేస్తే ఇంకొంచెం మంచి ఫలితం ఇస్తుంది. అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మన ఇంట్లో. మనకు సకల ఆపదలు తొలగించేస్తున్న మహాదేవి. కామాక్షి అమ్మవారి దీపం ప్రతి ఫ్రైడే పెడుతున్నానండి. నేనేమి ఇన్ని వారాలని ఏం లేదు, అమ్మ దీపం ఖచ్చితంగా ఫ్రైడే పెట్టాలి కదా అని పెడుతున్నాను. అమ్మ దీపం పెట్టుకోండి, మీ ఇష్టం. ఫ్రైడే పెట్టుకోండి, లేకపోతే ట్యూస్డే పెట్టుకోండి, చాలా మంచిది, చాలా మంచి జరుగుతుంది. మీరు ఆరోగ్యంగా, సంతోషంగా, అన్ని వేళలా బాగుండాలని, శ్రీ మహాలక్ష్మి ఎప్పుడు మీకు తోడుండాలని కోరుకుంటూ, వెల్కమ్ టు మై ఛానల్ సనాతన ధర్మ. ఎలా ఉన్నారండి, బాగున్నారా? ఈరోజు అమావాస్య కదా, శ్రీ మహాలక్ష్మీదేవికి ఐశ్వర్య దీపం పెట్టానండి. చాలా పవిత్రమైన దీపం ఈ దీపం. ఇంట్లో మనశ్శాంతి కానీ, చిరాకులు కానీ, ఏమన్నా ఉన్న ఆరోగ్యం బాగుండాలని అమావాస్య రోజు శ్రీ మహాలక్ష్మికి ఐశ్వర్య దీపం పెడితే చాలా మంచిదండి. శ్రీ మహాలక్ష్మి అమ్మ చిన్న చూపు మన వైపు ఉన్న మనకంతా మంచి జరుగుతుంది. అమ్మ ఎంత అందంగా ఉంది కదా, ఇంకా కొద్దిసేపు ఏడ ఉందామనిపిస్తుంది. శ్రీ మహాలక్ష్మి తల్లి ఒక్క చిన్న చూపు మన వైపు కొరచూపు చూసినా మనం ఆరోగ్యంగా ఉంటాము. అమ్మ అంటే ధనం కోసమే కాదు, అన్నీ ఉండాలా, ఆరోగ్యం ఉండాలా, అన్నీ ఉండాలా, మనశ్శాంతి ఉండాలి. ముఖ్యంగా మనశ్శాంతి అమ్మ ఇస్తుంది. అమ్మ కొద్దిసేపు అమ్మకు మనం టైం ఇస్తే అమ్మ మన మీద చాలా చూపిస్తుంది, కృప చూపించాము, చల్లని దీవెనలు మన మీద ఉంచుతుంది, పిల్లోల్ని కాపాడుతుంది. శ్రీ మహాలక్ష్మి చాలా సత్యమైన తల్లి. నేను చాలాసార్లు గమనించానండి, మహాలక్ష్మి తల్లి నిజంగా ఉంది. అమ్మని నమ్మిన వాళ్ళు ఎవరు చెడిపోరు. అమ్మకి ఈరోజు ఉప్పు దీపం పెడితే చాలా మంచిది. ఎవరన్నా మన మీద దిష్టి ఉన్నా, మన ఇంట్లో చాలా ఉంటుంది కదా, ఆరోగ్య సమస్యలు ప్రతి ఇంట్లో ఉంటుంది, అవన్నీ కూడా పోతాయి. మన మీద ఎవరన్నా ఉంటుంది కదా అండి, అలాంటివి కూడా ఏమి ఉండవు. ఈరోజు చాలా మంచి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అందరినీ కాపాడాలని, చల్లగా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదండి. గుడ్ మార్నింగ్ సిస్టర్స్, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా?
అమ్మకు నైవేద్యం వచ్చి బెల్లం పాయసం. అమ్మకి తెల్లగా పాలతో చేసి పెట్టిన పాయసం చాలా ఇష్టం అండి. టెంకాయ కొట్టాను చూడు, ఒక్క దెబ్బకి ఎంత బాగా పగిలిందో. ఈరోజు మటుకు చాలా బాగా పగిలింది కొబ్బరికాయ. అమ్మకు నైవేద్యం. ప్లీజ్ లైక్ అండ్